माता की అక్కడ అక్కడ కూడా ఇది మరి ఎక్కడ ముంగడు
రాజేంద్ర మేము ఏడు 8 వార్డు నుంచి ప్రత్యేకమైనటువంటి ఇది బీజేపీ కాషాయ జెండా కనిపిస్తున్నది. ప్రత్యేకమైనటువంటి అత్యధిక మెజార్టీతోని ఈ వార్డు యొక్క కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించగలని వార్డు మెంబర్స్లకి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి భారతీయుడు మోడీ గారి సందేశాల మేరకు వాళ్ళ ఆశయ సాధన కొరకు కాషాయ జెండాని మన జగిత్యాల పట్టణంలోని మున్సిపాలిటీ యొక్క ఆఫీసులో ఎగరవేయడానికి సంసిద్ధంగా ఉన్నది. దానికి ఓటర్ మహాశయులందరూ కూడా ఖచ్చితమైన దిశానిర్దేశంతో వెళ్ళి భారతీయ జనతా పార్టీని గెలిపించగలుగుతుందా కోరుతున్నాం. ఈరోజు జగిత్యాల పట్టణంలోని 6వ వార్డు, 7వ వార్డు, 8వ వార్డుకు సంబంధించినటువంటి 6వ వార్డు బీజేపీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీమతి కొలగాని లావణ్య గారు, అదేవిధంగా 7వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సోదరుడు శ్రీనివాస్ గారికి, 8వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి సోదరిమణి మామిడాల కవిత గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. మాతో పాటు ప్రచారంలో పాల్గొంటున్నటువంటి అభ్యర్థులకి, అదేవిధంగా ఆత్మీయ సోదరుడు కొండా లక్ష్మణ్ గారికి మరియు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మాది ఒక వసుదైక కుటుంబం, అందరికీ నమస్సుమాంజలు, ధన్యవాదాలు. అదేవిధంగా జగిత్యాల పట్టణ ప్రజలని ఒకటే కోరుకుంటా ఉన్నాను, మార్పు అనేది మొదలైంది. ఆ మార్పు ఒక పెను తుఫానుగా మారి మీకున్నటువంటి వజ్రాయుధమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకొని ఒక నూతన శకానికి నాంది పలకండి. ఒక అభివృద్ధి చెందినటువంటి జగిత్యాలను చూడాలనుకుంటే మీ ఆయుధమైన ఓటు హక్కును వినియోగించి రానున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున మీ యొక్క ఆయుధాన్ని వినియోగించి జగిత్యాల మున్సిపాలిటీ పైన కాషాయ జెండాని ఎగరవేయడానికి మాకు ఒక అవకాశం ఇవ్వండి, ఆశీర్వదించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నిజంగా మీకు సేవకులుగా మారినట్టయితే, బీజేపీ అభ్యర్థులే మీ కౌన్సిలర్గా మారినట్టయితే ప్రతి ఒక్క రూపాయి మీ గడపకు చేరుతుంది, మీ సంక్షేమం మీ గడపకు చేరుతుంది, అభివృద్ధి మీ ఇంటి వరకు వస్తుంది. దయచేసి మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించి మున్సిపల్ కౌన్సిల్కి పంపించండి. మీకోసం పోరాడతాము. ఈ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడతారని మరొకసారి తెలియజేసుకుంటూ
ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. ఆశీర్వదించండి. కొలగాని లావణ్య గారిని, శ్రీనివాస్ గారిని, మామిడాల కవిత గారిని ఆశీర్వదించి మున్సిపల్ కౌన్సిల్కి పంపించండి. పువ్వు గుర్తు మీద ఓటు వేసి మా అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని, నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని, అరవింద్ అన్న గారిని పరస్పరంగా గెలిపించాలని, భోగశ్రావణి అనే నన్ను గెలిపించాలని, అదేవిధంగా కొండా లక్ష్మణ్, కొండా అరుణ గారిని గెలిపించాలని, మా అభ్యర్థులందరినీ గెలిపించాలని. ఎందుకంటే అభ్యర్థుల ఒక్కరి గెలుపే మా అందరి గెలుపు అవుతుంది. ముఖ్యంగా మా వసుదైక కుటుంబమైనటువంటి ప్రతి ఒక్క కాషాయ కండువా, కమల కండువా కప్పుకున్నటువంటి బీజేపీ పార్టీ సైనికుల కుటుంబ సభ్యుల గెలుపు అవుతుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ, అది మాత్రమే కాదు ప్రజలందరి గెలుపు అవుతుంది, న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.